నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. హెల్త్ ఇష్యూస్ అనేవి సర్వసాధారణంగా వినేటటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. బికాస్ ఆఫ్ మన లైఫ్ స్టైల్‌ని బేస్ చేసుకొని డెఫినిట్‌గా హెల్త్ ఇష్యూ అనేది వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఎలా అయితే ప్రకృతి ఒక నియమం పెట్టింది. ఎప్పుడు తినాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఇవన్నీ ఒక నియమం పెట్టింది. మన బాడీలో కూడా బాడీ క్లాక్ ఉంటుంది అని చెప్తారు. దాని ప్రకారంగా మనం నడుచుకుంటే డెఫినెట్‌గా మనకి మంచి లైఫ్ ఉంటుంది. ఆ హెల్త్ ఇష్యూస్‌ని అధిగమించేటటువంటి శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. ఇమ్యూనిటీ బాగుండటం అనేది జరుగుతుంటుంది కదా, ఒప్పుకుంటారు కదా? ఒప్పుకుంటానండి. రైట్. మరైతే ఈ హెల్త్ ఇష్యూస్‌ని అధిగమించడం ఆల్రెడీ అయిపోయిందండి. లైఫ్ స్టైల్‌లో మార్పు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అంటే మనం 2 విధాలుగా అంటే కాయిన్‌కి అదర్ సైడ్ మనం ఒకసారి చూసుకుంటే ఈ బిజీ లైఫ్‌లు లేకపోతే అరాకొరా జీతాలు వాటిలతో అందరూ పనిచేస్తే కానీ లగ్జరియస్‌గా లైఫ్ లీడ్ చేయడం అనేది జరగట్లేదు. అందరికీ లగ్జరియస్ లైఫ్ కావాలి. సో, ఆబ్వియస్‌గా మరి మీకు డబ్బులు కావాలా, ఆరోగ్యం కావాలా అంటే ఒక త్రాసు ఎక్కువ అయితే తూగుతోంది. మాకు డబ్బులు కావాలంటే డబ్బులతో ఆరోగ్యం తెచ్చుకుంటాం అనుకుంటాం. విచ్ ఇస్ నాట్ కరెక్ట్. డబ్బులతో ఆరోగ్యం వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఆరోగ్యమే మహాభాగ్యం. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఆరోగ్యం మెరుగుపడటం కోసం ఏం చేయొచ్చు? ఫస్ట్ అసలు మీకు లగ్నం గురించి చెప్తా. హెల్త్ అంటే లగ్నం. లగ్నం అంటే హెల్త్. మన బాడీలో చక్రాలుంటాయి. ఫస్ట్ మెయిన్ సహస్ర చక్రం. మొదటిది లగ్న చక్రం అంటారు. సహస్ర చక్రం. సహస్రారం ఇక్కడ ఉంటుంది కదా. చక్రం. ఆ చక్రం కరెక్ట్‌గా ఉంటే హెల్త్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. బట్ ద సహస్రారాన్ని అవేకెన్ చేయటం లేకపోతే దాన్ని అంటే స్టిమ్యులేట్ చేయటం అనేది అది జరిగేటటువంటి విషయం కాదని నేను అంటారు కదా. నేను చెప్తాను మీకు. నేను స్టిమ్యులేట్ చేయమని చెప్పట్లే. ఉమ్. మీరు మొత్తానికి స్టిమ్యులేట్ చేస్తే అసలు మీరు మనిషి రూపంలోనే ఉండరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, అవును. ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మనకు లగ్నము, సహస్ర చక్రము, హెల్త్ కనెక్టెడ్. ఇప్పుడు మనకు రకరకాల దేవతలు, గణాలు ఉన్నాయి. ఇప్పుడు రాజశ్యామల, బగాలాముఖి, తార, కాళీ, దశ మహావిద్యలు ఉన్నాయి. హనుమంతుడు, రాముడు, ఇట్లా రకరకాల గణాలు ఉన్నాయి. చాలా 33 కోట్ల గణాలు ఉన్నాయి. దాంట్లో మనకు ఒక గణం ఉంది, వజ్రయోగిని. అంటే ఆమె అమ్మవారి స్వరూపం కాబట్టి యోగిని. వజ్రం ఎందుకుంటా అంటున్నామంటే సహస్ర చక్రం దగ్గర ఆమెకి వజ్రం వచ్చేసింది. ఆ సహస్ర చక్రం యాక్టివేట్ అవుతే వజ్రం వచ్చేస్తుంది. అక్కడ మీరు గూగుల్కి వెళ్ళి వజ్రయోగిని అని కొడితే మీకు ఆమె ఇమేజెస్ వచ్చేస్తాయి. ఇప్పుడు వజ్రయోగిని గురించి చెప్పాలంటే బౌద్ధ ధర్మాన్ని పాటించే వాళ్ళు మీరు చూస్తే 70 కోట్ల మంది ఉన్నారు భూమి మీద. టిబెట్, నేపాల్, భూటాను, ఇండోనేషియా, థాయిలాండ్ రకరకాల చోట్ల వజ్రయోగిని బాగా పూజిస్తారు. థాయిలాండ్ లో ప్రతి మనిషి 100 ఏళ్ళు బతుకుతున్నాడు. వజ్రయోగేశ్వరి అంటే వజ్రయోగిని సహస్ర చక్రం యాక్టివేట్ అయ్యి అక్కడ మనీ వచ్చేసింది, వజ్రం వచ్చేసింది. సో ఇప్పుడు బౌద్ధ మతానికి సంబంధించిందా ఈ ఈ బౌద్ధ మతం అని కాదండి, బౌద్ధ మతానికి సంబంధించింది. బేసిక్ గా వజ్ర యోగిని అనే కాన్సెప్టే మన గణాల్లో కూడా వస్తుంది. వజ్ర యోగిని ఇప్పుడు బౌద్ధ మతం, హిందూ మతం కూడా కనెక్టెడే. మీరు బేసిక్ గా చూసుకుంటే ఆది శంకరాచార్యుల వారు కరెక్ట్ కాదు అని చెప్పి ఉన్నారు కదా. కరెక్షన్ ఉందండి. ఇప్పుడు మీకు ఇక్కడ మీరు దేవతలు చూసుకుంటే సింహాల మీద కూర్చుంటారు, త్రిశూలాలు పట్టుకుంటారు. అక్కడ కూడా సేమ్ అలానే ఉన్నారండి. అక్కడ మంజుశ్రీ, వజ్రపాణి, అవలోకేశ్వర వీళ్ళందరూ చూసుకుంటే మనలాగే వాహనాలు ఉంటాయి దేవుళ్ళకు ఉన్నట్టు. వారు కూడా త్రిశూలాలు, బాణాలు, విల్లులు పట్టుకుంటున్నారు. సరే, ఓకే, చెప్పండి అసలు వజ్రయోగిని హెల్త్ ని ఎలా. ఇప్పుడు మన హెల్త్, మన జీవితంలో మనం చేసే తప్పులు ఉంటాయి. ఎలా అంటే అన్ని తప్పు పనులు చేస్తూ ఉంటాము. మనకు కరెక్ట్ చేయాలని ఉంటది, కానీ అందరు కరెక్ట్ చేయలేకపోతున్నారు. ఎవరికైతే లగ్న బలం వీక్ ఉంటుందో వాళ్ళు బేసిక్ గా పిచ్చి తిండికి అలవాటు అయిపోయి హెల్త్ మొత్తం పాడు చేసుకుంటారు. కచరా పిచ్చిగా పాడు చేసుకుంటారు. ఎవరికైతే లగ్న బలం బాగుంటుందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. మీరు చూడండి, జనాలు కొంతమంది చాలా హెల్త్ కాన్షియస్ ఉంటారు, డైట్ చేస్తారు. కరెక్ట్. అసలు ఏంటి అవినాష్ గారు, లగ్న బలం అంటే ఏంటి? లగ్న బలం అంటే ఏం లేదండి, మన మీద కంట్రోల్,
నియంత్రణ 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 శక్తి. నియంత్రణ శక్తి. ఉమ్, ఈ వజ్ర యోగిని వల్ల మనకు నియంత్రణ శక్తి పెరిగి మనం పిచ్చి పిచ్చి తినకుండా జాగ్రత్తగా ఉంటాము. మెయిన్ గా ఇప్పుడు నేను వజ్ర యోగిని కొన్ని రోజుల నుంచి చేస్తున్నాను. నేను రోజు జాగ్రత్తగా తినేవాడిని కాదు. ఇప్పుడు నేను సడన్ గా మిల్లెట్స్ తింటున్నానండి. అవునా? ఇప్పుడు నేను బాక్స్ తెచ్చుకున్నాను. ఆ, రోజు నేను షూటింగ్కి వచ్చేటప్పుడు బయట ఫుడ్ తినేవాడిని. దాంట్లో వైట్ రైస్ ఉంటది, దాంట్లో వాడు స్వీట్ ఇస్తాడు, ఇవన్నీ తినకూడదు. కానీ నేను వజ్ర యోగిని పూజించిన తర్వాత ఇప్పుడు నేను మిల్లెట్స్ తింటున్నా, స్వీట్ మానేశాను. సో థాట్ ప్రాసెస్ లో కూడా చేంజ్ వస్తుంది చేంజ్ వస్తది. అమ్మవారిని పూజించడం వల్ల. అసలు ఏంటి, ఎట్లా చేసుకోవాలంటారు మరి? వజ్ర యోగినికి మంత్రం ఉంది. మ్. మీరు ఓకే అన్నారంటే నేను ఫోన్ తీసి ఆ మంత్రం ఇప్పుడే చదవగలుగుతాను. లేదంటే మీరు యూట్యూబ్కి వెళ్ళి వజ్ర యోగిని మంత్రం అని కొడితే వచ్చేస్తది. ఈ మంత్రం ఎవరైనా చదువుకోవచ్చా? అంటే గురుముఖతగా తీసుకోవటం అట్లాంటిది ఏమైనా ఉంటుందా? ఇది చాలా బేసిక్ మంత్రం అండి. ఇది అనుష్ఠానం కాదు. అనుష్ఠానం అంటే గురువు ఉండాలి. ఇది జస్ట్ మంత్రం ఓం నమ శివాయ లాంటిది కాబట్టి వజ్ర ఉచ్చాటన చేసేటటువంటి మంత్రం, అంటే చాంటింగ్ continuous గా చేసే chant చేయటం. చాంట్ చేయడం. నేను చెప్పమంటే చెప్తాను, చెప్పండి, of చెప్తాను. course. ఓకే, 1 సెకండ్. ఓకే అండి, మంత్రం చెప్తారా? మంత్రం చదువుతున్నాను. ఓం 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 సర్వబుద్ధ దాకిని వజ్రవర్ణీయే వజ్ర వీరోషానీయే హం 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 ఫట్ 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 స్వాహ. ఇదండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ మంత్రం చదువుతున్నా అన్నారు కదా, నేను చేసుకుంటున్నా అన్నారు కదా, మళ్ళీ ఎందుకు చూస్తున్నారు? నేను మెమరీ పవర్ వీక్ కాబట్టి నాకు గుర్తుండదు. నేను బేసిక్ గా వినడం ఎక్కువ జరుగుతుంది. కొంతమంది ఎవరికైతే గుర్తుంటుందో వాళ్ళు ఉచ్చారణ చేయగలరు. నేను వినడం ఎక్కువ బేసిక్ గా. వినేటప్పుడు ఇక్కడ చూసి నేను చదువుతూ ఉంటాను. సో కొంతమందికి మెమరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అది చేస్తూ ఉంటారు. సో మీరు ఈ మంత్రం స్టార్ట్ చేయంగానే మీ ఆటోమేటిక్ మీ డైట్ మారిపోతుంది. మీరు జిమ్ జాయిన్ అవుతారు, మీరు వాకింగ్ చేస్తారు. బాడీ అనేది ఒక టెంపుల్. దీంట్లో చెత్త వేయడం కాదు, దీని ఒక టెంపుల్ లాగా చూసుకోవాలి, మంచిది వేయాలి దీంట్లో. కాబట్టి మీరు ఈ మంత్రం ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి చాలా మంచిది. ఎన్నిసార్లు చేసుకోవాలంటారు ఈ మంత్రం? మీరు ఎంత కుదిరితే అంత చేసుకోండి. మీకు ఎంత హెల్త్ ప్రాబ్లం ఉంటే అంత మీరు చేసుకోండి. వజ్ర యోగిని బౌద్ధ ధర్మంలో 70 కోట్ల మంది వాడుతున్నారు. మీకు తెలిసి వాళ్ళ బౌద్ధ ధర్మం వాళ్ళు ఎంత జాగ్రత్తగా తింటారు, వాళ్ళంతా ఎంత హెల్దీగా ఉన్నారు. ఒక్కొక్కరు 100 సంవత్సరాలు బతుకుతున్నారు ఈ సౌత్ ఈస్టర్న్ దేశాల్లో. మనమే ఇక్కడ లైఫ్ స్పాన్ తక్కువ. బాగా 60 ఏళ్ళకి బాగా చాలా ఎక్కువ బతికేసా ఉన్న ఫీలింగ్ లో వస్తున్నాం. ఏదైనా దేశంలో మీరు గుర్తు పెట్టుకోండి, మనం రాముణ్ణి పూజిస్తున్నాం, ఇక్కడ ధర్మం ఎక్కువ ఉంది. వాళ్ళు వజ్రయోగిని పూజిస్తున్నారు, బౌద్ధాన్ని పూజిస్తున్నారు. కాబట్టి శాంతి, హెల్త్ ఎక్కువ ఉంది వాళ్ళకి. రైట్. మనము అనుకుంటున్నామేమో కానీ మన జీవితం, మన దేశం అనేది మనం ఎవరిని కొలుస్తున్నాము అనేది దాని మీద ఆధారపడి ఉంటది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వజ్ర యోగిని ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు టైం వచ్చింది మన భారతదేశానికి, సౌత్ ఇండియాకి వజ్ర యోగిని పూజలు, వజ్ర యోగిని మంత్రాలు ఉచ్చారణ చేయాలి, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తుంటే కూడా మెల్లిమెల్లిగా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. జనాలు చాలా జాగ్రత్త పడుతున్నారు, బ్రౌన్ రైస్ తింటున్నారు, మిల్లెట్స్ తింటున్నారు, వాకింగ్ చేస్తున్నారు, జిమ్ కి వెళ్తున్నారు, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన వజ్ర యోగిని దగ్గర రైట్ అండి, లగ్నానికి సంబంధించిన దేవత. అయితే దీనికి శాస్త్ర ప్రమాణం ఏంటి అని అడిగే వాళ్ళు ఉంటారు, దానికి మీ సమాధానం ఏంటి? శాస్త్ర ప్రమాణం అమ్మవారి గణం ఇది. మీరు గూగుల్ కొట్టండి, మీకు విపరీతమైన లిటరేచర్ ఉంది వజ్రయోగిని గురించి. మీరు చదువుకోవచ్చు, ఎంత పడితే అంత చదువుకోవచ్చు. మీకు ఫస్ట్ హెల్త్ ఇంప్రూవైజ్ అయిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు? సైడ్ ఎఫెక్ట్స్ కాదండి, అన్ని ప్లస్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. మీకు బాగా కలిసి వస్తుంది. నేను సబ్స్క్రైబర్స్ చెప్పేది ఏంటంటే మీరు మంత్రం స్టార్ట్ చేయండి. ఏ రోజు మొదలు పెట్టమంటారు ఇది? మీరు గురువారం రోజు, ఇవాళ గురు పుష్యమి యోగం, లేకపోతే ఏ గురువారం అయినా మంచిది. ఇది ఆల్రెడీ అయిపోయింది, హాఫ్ డే అయిపోయింది కాబట్టి గురువారం రోజు మంచిది. హెల్త్ ఎప్పుడైనా కాపాడేది ఇచ్చేది గురువే కాబట్టి గురువారం రోజు మొదలు పెట్టుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే.